మీరు ఒకసారి విజిట్ చేయండి, అక్కడ బాగుంటుంది. మళ్ళీ నేను అలాగే మొన్న నైట్ అలా వెళ్ళాను, బయటికి వెళ్తుంటే మనకి ఇక్కడ ఆర్షియం చర్చ్ ఉంది కదండి, అక్కడ చాలా బాగా డెకరేషన్ చేశారు. మళ్ళీ అట్నుంచి ఇటు బ్యాక్ సైడ్ ఇంకా ఒక చర్చ్ ఉంది, ఆ చర్చ్ పేరు నాకు తెలీదు, ఎందుకంటే అన్ని తెలుగులో రాసి ఉంటుంది చెప్పాను కదండి. అన్ని చోట చాలా బాగా డెకరేషన్ చేసి క్రిస్మస్ కోసం అందరూ ప్రిపేర్ అవుతున్నారు. సో అందరూ హాయ్ నాన్న, హాయ్ హాయ్. సో అందరూ షాపింగ్ చేసుకుంటే బిజీగా ఉన్నారు. ఇంకా అందరూ క్రిస్మస్ బాగా ఎంజాయ్ చేయాలి అని నేను అనుకుంటున్నాను. ఇంకా ఇప్పుడే మనకి కొత్త సంవత్సరం దగ్గరికి వచ్చేస్తుంది 2026. ఈ 2026 అందరికీ మంచి జరగాలని నేను కోరుకుంటున్నాను. ఇంకా ఇవాళ నేను బయటికి వెళ్ళాను, బయటికి వెళ్తే ఎలాగనే అసలు మన గుడివాడ అసలు ఖాళీ లేదు. ఎందుకంటే చెప్తున్నాను కదండి, క్రిస్మస్ టైం కదా, షాపింగ్లు చేస్తున్నారు అందరూ. ఇంకా మార్కెట్ రూట్ వెళ్ళినా అస్సలు ఖాళీ లేదు, మన ఇల్లు రోడ్ వెళ్ళినా ఖాళీ లేదు. ఇంకా అలాగే జరుగుతుంది. ఇంకా మన పిల్లలకి అయితే ఇప్పటివరకు సెలవులు ఇవ్వలేదు, ఇస్తారు. ఎప్పటి నుంచి ఇస్తారమ్మా సెలవులు? 24 చెప్పు. 26 దస ఎలా? క్రిస్మస్కి దస రోజు 10 రోజులు ఇస్తారండి సెలవులు? మరి అదే మరి 25 ఒకరోజు ఇస్తారు. మా ఇంట్లో ఇంకా క్రిస్మస్ కూడా చేసుకుంటాం, హ్యాపీ న్యూ ఇయర్ కూడా చేసుకుంటాం, సంక్రాంతి కూడా చేసుకుంటాం. ఎందుకంటే మన ఇంట్లో అన్నీ ఏ ప్రోగ్రామ్ అయినా, దేవుడు పూజ అయినా అన్నీ మనం సింపుల్గా మన ఇంట్లో వరకే మేము చేసుకుంటాం. మాకు క్రిస్టియన్ ప్రోగ్రామ్ అని ఏం లేదు, హిందూ ప్రోగ్రాం ఏం లేదు, మనకి అన్నీ ఇంట్లో చేసేసుకుంటున్నాను. ఎందుకు చెప్పండి, మాకు అత్తయ్య మామగారు లేదు, అన్నీ మేమే చేసుకుంటున్నాం. మా మామగారు అయితే నా కొడుకు రూపంగా వచ్చారు, మా అత్తగారు అంటే నా కూతురు, ఈ ఇద్దరు ఉన్నారుగా. ఇంకా నాకు వాళ్ళు చెప్పినట్టులాగా ఉంటుంది, వాళ్ళు కూడా అలాగే చూస్తారు. సో మా అత్తగారు మా మామగారు అయితే మా ఇంటికి పక్కకు వచ్చేసారు, దానిలో ఏం డౌట్ లేదు. ఇంకేం చెప్పాలండి. ఇవాళ నా ఫ్రెండ్ ఫోన్ చేశారండి, ఏం చేస్తున్నావు అడిగింది. ఏం లేదు, మార్కెట్కి వెళ్ళి వచ్చాను అన్నాను. సో మీది ఏం కూర అడిగింది. మాది అయితే ఇంకా పప్పు టమాటా ఉంది కొంచెం. ఇంకా ఇప్పుడే కూరగాయలు మార్కెట్కి వెళ్ళి వచ్చి ఇదిగో కూరగాయలు కట్ చేస్తున్నాను, ఇంకా బీన్స్ కర్రీ చేస్తామని చెప్పాను. తను ఫిష్ కర్రీ చేశారంటే, సరే బాబుకి పంపించు, నేను ఫిష్ కర్రీ ఇస్తాను అంది. సరే నేను కూడా పంపించాను, మా అబ్బాయికి ఫిష్ కర్రీ తీసుకొచ్చారు, తిన్నాం, చాలా బాగున్నాయి. ఎందుకంటే ఆంధ్రాలో మన ఫిష్ పులుసు బాగా చేస్తారు కదా, నేను చేస్తాను కానీ అంత పర్ఫెక్ట్గా రాదు. మన ఆంధ్రాలో సూపర్ వంట చేస్తారు. కూర ఏ కూర అయినా, ఫ్రై అయినా, ఫిష్ ఫ్రై అయినా, ఫిష్ పులుసు అయినా, చికెన్ ఫ్రై అయినా, చికెన్ కర్రీ అయినా, బిర్యానీ అయినా బాగా చేస్తారు. మనం బయట స్టేట్స్ తిరిగినా మనకి ఆంధ్ర ఫుడ్ లాగా ఎక్కడ దొరకండి. మనం ఒకవేళ పంజాబ్ వెళ్ళిపోతే అక్కడ ఏంటి, ఓన్లీ చపాతీ దొరుకుతుంది. ఇక్కడ మన ఆంధ్రాలోనే రైస్, ఇంకా నచ్చిన కూర తినవచ్చు. ఇక్కడ ఆంధ్రాలో బాగున్నాయి, చాలా బాగుంటాయి. అందుకే నాకు ఆంధ్ర అంటే బోల్ ఇష్టం. నేను ఉండేది గుడివాడ, మా హస్బెండ్ గారు అంతకుముందు జనార్దనపురం అని ఒక ఊరు ఉంది, అక్కడే ఉండేవారు. కానీ మేము ఇక్కడ ఇల్లు కొని ఇప్పుడే గుడివాడలో ఉంటాం. మా పాపకి స్కూల్ ఇక్కడే, పిల్లలకి కాలేజ్ కానీ వాళ్ళకి జాబ్ అయినా గుడివాడ టు మచిలీపట్నం చేస్తున్నారు ప్రస్తుతం. చిన్న బాబు రైల్వేలు, పెద్దోడైతే ఆర్మీలో సెలెక్ట్ అయిపోయారు. ఆయన ఇప్పుడే ఇంకా హైదరాబాద్లో ప్రస్తుతం వెళ్ళిపోవాల్సి వస్తుంది. టైం ఉంది, ఇంకా 2 డేస్ కాదు, ఒక 10 రోజులు అనుకోండి. ఇంకా చెప్పండి, నేనేం చెప్పాలి. హాయ్ హన్సిక, మా అమ్మాయి అండి.
అది మా అమ్మాయి కాదండి, అది మా అత్తగారు. మీకు తెలుసా అండి? అత్తగారు అంటే అచ్చం అత్తగారే. ఇంకా ఇంకా ఏం చెప్పాలండి, చెప్పండి. మొన్న నేను ఇక్కడే రైల్వే స్టేషన్కి వెళ్ళానండి. రైల్వే స్టేషన్కి వెళ్తే అక్కడే మనకు జీబీ మాల్ ఉంది కదండి, దాని ఎదురుగా మనకి డీమార్ట్ రోడ్ ఉన్నాయి కదండి, విజయవాడ రోడ్. అక్కడే అన్న క్యాంటీన్ ఉంది. అక్కడే వెళ్ళి ఎంతమంది భోజనం చేస్తున్నారు. చాలామంది పేదవాళ్ళు ఎంతమంది వెళ్ళి అక్కడే మనకి 5 రూపాయలు తీసుకుని భోజనం చేస్తున్నారు. సరే, దాని పక్కనే ఏం కడుతున్నారు అనుకున్నారు మీరు? ఐ లవ్ గుడివాడ కడుతున్నారు. ఇంకా పూర్తి అవ్వలేదు, మామూలుగా బయట నుంచి చూసి వచ్చాను. అది కట్టడం పూర్తి అయిపోతే ఒకసారి వెళ్ళి చూపిస్తాను మీ అందరికీ. అటు నుంచి వెళ్ళి మనం గుడివాడ, ఐ లవ్ గుడివాడ కడుతున్నారు, ఇంకా అవ్వలేదు చెప్తున్నాను కదండి. అటు నుంచి వెళ్ళి రైల్వే స్టేషన్కి వెళ్ళి మా అబ్బాయి మచిలీపట్నం వెళ్ళారు, దాన్ని తీసుకొచ్చాం. సో ఇప్పుడే మనకి ఇక్కడే గుడివాడలో చాలా డెవలప్ అవుతుందండి, చాలా అంటే చాలా. ఎక్కడికి వెళ్ళినా బోల్డ్ ఫెసిలిటీ. మనం జీబీ మాల్ దగ్గరే, టర్నింగ్ దగ్గరే మనకి రోడ్లు అప్పుడు ఎంతమంది బాగాలేదు కదండి, ఇవన్నీ ఇప్పుడు బాగా చేస్తున్నారు, చాలా పెద్దగా కడుతున్నారు. ఒకసారి నేను అక్కడికి వెళ్ళానండి, ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర వెళ్తే చిన్న యాక్సిడెంట్ జరిగింది. వాళ్ళు స్కూటీ నుంచి పడిపోతే చిన్న పాప ఉంది, దానికి దెబ్బ తగిలింది. కానీ ఇప్పుడే మనకి గుడివాడలో రాము అన్న వచ్చారు, మన చంద్రబాబు గారు, అందరూ అన్నీ గమనిస్తున్నారు కాబట్టి ఆ రోడ్డు కూడా బాగా చేస్తున్నారు, పెద్దగా కడుతున్నారు. నిన్న నైట్ నేను అటు వెళ్తే అదే చూసి వచ్చాము, బాగా కడుతున్నారు. ఇంకా మనకి స్కూల్లో కూడా పిల్లలకి అన్నం పెడతారని మాట ఇచ్చారు, చెప్పారు కదండి మొన్న. ఇంకా సంక్రాంతి తర్వాతే వాళ్ళకి మాంటిసోరీ హై స్కూల్లో అన్నం కూడా పెడతారని మాట ఇచ్చారు. సో సంక్రాంతి తర్వాతే వాళ్ళకి అన్నం పెడతారంటే ఆల్రెడీ పిల్లలకి యూనిఫామ్ అన్ని బుక్స్లు అన్నీ బాగానే ఇచ్చారు. చదువు కూడా బాగున్నాయి, అక్కడ బాగా చదువుకుంటారు. మా పాప అక్కడికి వెళ్తుంది. ఇంకా అంతకుముందు కూడా మాంటిసోరీ, ఇప్పుడు మాంటిసోరీ హై స్కూల్కి వెళ్తుంది పాప. స్టడీస్ బాగుంటుంది, చాలా బాగుంటుంది. ఏమన్నా ఎప్పుడు వెళ్ళినా సార్ కానీ మేడం కానీ చాలా మంచిగా మాకు రెస్పాన్స్ అవుతారు. ఫస్ట్ మేము వెళ్ళగానే హన్సిగా క్లాస్ టీచర్ కానీ సార్ కానీ ఎవరైనా చాలా మంచిగా రెస్పాన్స్ అవుతారు. వెళ్ళగానే మాట్లాడతారు, ఏంటి మేడం ఏంటి ఏమైనా ఇబ్బందిగా ఉంది ఏంటి అని అడుగుతారు. పిల్లలు కూడా బాగా చదువుకుంటున్నారు అక్కడే. యూనిఫామ్ పర్పస్ కూడా చాలా బాగున్నాయి, చాలా మంచిగా అందరూ నీట్గా తయారవుతున్నారు. ఆడపిల్లలు కూడా మంచిగా బట్టలు కుట్టించుకుని వాళ్ళు రెడీ అయిపోయి వెళ్తున్నారు. అంతకుముందు అసలు డిసిప్లిన్ లేదు అన్నారు, కానీ ఇప్పుడే మొన్న చాలా డిసిప్లిన్ అయిపోయింది. ఇవాళ ఏం జరిగిందంటే పాప స్కూల్కి వెళ్ళిపోయిందండి. మా అమ్మాయి అయితే ఎప్పుడు ఫుల్ యూనిఫామ్లో ఉంటుంది, షూ, రిబ్బన్, యూనిఫామ్ అన్నీ ఫుల్ పర్ఫెక్ట్గా రెడీ అయిపోయి వెళ్తుంది, ఎందుకంటే నేనే రెడీ చేస్తాను కాబట్టి. కానీ ఇవాళ ఏం జరిగిందంటే మా అబ్బాయి స్కూల్కి వెళ్ళారండి పాపని దింపడానికి. అక్కడ ఏం జరిగింది అనుకున్నారు మీరు? అక్కడే వెళ్ళగానే ఫుల్ యూనిఫామ్ వేసుకురాలేదు, వాళ్ళని అందరినీ వెనక పంపించేశారు. ఎందుకు పంపించారంటే వాళ్ళకే అన్నీ ఇచ్చారండి, యూనిఫామ్ ఇచ్చారు, షూ ఇచ్చారు, అన్నీ వస్తువులు ఇచ్చిన బ్యాగ్ కూడా ఇచ్చారు, బుక్స్ కూడా సగం ఇచ్చారు. సగం మనం డబ్బులు కట్టాం, కానీ మొత్తం 50% వాళ్ళే ఇచ్చారు. అప్పుడు వాళ్ళు ఏం చేయాలండి, మనకి ఇచ్చినప్పుడు ఫుల్గా యూనిఫామ్ వేసుకుని పిల్లలకి పంపించాలి స్కూల్కి. అంతేగాని ఇచ్చినా మీరు పంపించకపోవటం ఏంటండి? పంపించలేదు కదా, ఇప్పుడు ఏం జరిగింది? మీ పిల్లలకే కదా వెనక పంపిస్తున్నారు వాళ్ళు. మనకు అన్నీ ఇచ్చారు. అప్పుడు ఆడపిల్లలకే అమ్మ పూర్తిగా చూసుకోవాలి, మగపిల్లలు కూడా బాగా చూసుకొని నీట్గా తయారు చేసి పంపించాలి. అంతేగాని ఎన్ని సౌకర్యంగా ఇచ్చినా మీరు ఎప్పుడు చూడు మీ పనులకి మీరు వెళ్ళిపోతే పిల్లలు ఎలా తయారవుతారండి? పిల్లలకే మంచిగా మీరు తయారు చేసి పంపిస్తే కానీ వాళ్ళు వెళ్ళిపోతారు. ఇంకేంటి, మీకు ఇంకా అన్నం కూడా అక్కడే పెడతారు. ఇంకేంటి చెప్పండి? కనీసం మీరు ఆడపిల్లలకి మంచిగా జడ వేసి యూనిఫామ్ చూసుకోవాలి, నీట్గా ఉందా లేదా అని చూసుకొని వాళ్ళకే పంపించాలి. హాయ్ ఫన్ విత్ హన్సిక, హాయ్ అమ్మ. అయితే ఏంటంటే అంత మంచిగా ఇచ్చారప్పుడు మనం కూడా ఏం చేయాలి? మనకి ఇచ్చారు, మనకి ఎంత ఫెసిలిటీ ఉంది, మన ఆంధ్రాలో ఎంత ఫెసిలిటీ ఉంది, అలాగా నేను ఎక్కడ చూడలేదు.
అంత ఫెసిలిటీ ఇచ్చారు. అప్పుడు మనం ఏం చేయాలి? రిబ్బన్ కరెక్ట్గా వేయాలి, పిల్లలకి యూనిఫామ్ కరెక్ట్గా వేయాలి, షూ కరెక్ట్గా వేయాలి, వేసి వాళ్ళకి పంపిస్తే వాళ్ళ పనులు వాళ్ళు చూసుకుంటారు. పొద్దున్న వెళ్ళిపోతారండి, 4 గంటలకు వస్తారు. అప్పుడు మనం ఏం చేయాలి? మన పిల్లల కోసం మనం ఒక గంట కూడా ఇవ్వలేము ఏంటి? ఓన్లీ స్కూల్కి పంపిస్తే ఏమవుతుందండి? స్కూల్కి పంపిస్తారు, మేడం చూసుకోవాలి, సార్ చూసుకోవాలి. ఏమన్నా అయింది అనుకో, ఏమండి మీ పిల్లలు చదువుకోలేదండి, మీ పిల్లలు ఏం చేయలేదంటే వాళ్ళు పట్టించుకోరు. అదే కానీ ఒక దెబ్బ కొడుతుంటే వాళ్ళ పేరెంట్స్ని తీసుకొచ్చి ఏమంటారు? మీరు కొట్టారు. అరే మీ పిల్లలకి మేడం కొట్టారు, సార్ కొట్టారంటే దేని కొట్టారు చెప్పండి? వాళ్ళు చేయమంటే, హోంవర్క్ చేయమంటే కరెక్ట్గా చేస్తున్నారు లేదు, వాళ్ళు చూసి వాళ్ళు 10 సార్లు చెప్తారు, చేయమని చెప్తారు. మీరు చేయండి, అలాగ చేయండి, ఇలాగ చేయండి నచ్చింది చెప్తారు. వాళ్ళు చేయలేదు అప్పుడే కదా సార్ పట్టుకుంటుంది, లేకపోతే మేడం పట్టుకుంటుంది. అప్పుడు ఒకవేళ ఒక చేయి దెబ్బ వేస్తారనుకో, వాళ్ళు ఏం చేస్తారంటే ఇంటికి వెళ్ళి పేరెంట్స్ని తీసుకొస్తారు. అప్పుడు పేరెంట్స్ ఏం చేస్తారంటే గొడవ పడతారు సార్ మీద కానీ మేడం. అరే మీరు ఎందుకు గొడవ పడుతున్నారండి? ఫస్ట్ సార్ ఏం చెప్పారు, మేడం ఏం చెప్పారు, అవి మనం చూసుకోవాలి. చూసుకుని సరే మీ పిల్ల కానీ మీ పిల్లోడు కానీ హోంవర్క్ చేశారా లేదా ఇవన్నీ మీరు రోజు చెక్ చేస్తున్నారా? మీరు కూడా ముందు చెక్ చేసి మీ పిల్లలు కరెక్ట్గా ఉన్నారనుకో, అప్పుడు మీరు వెళ్ళి చెప్పవచ్చు, నా పిల్లలు కరెక్ట్గా ఉన్నారు, మా అమ్మాయి కరెక్ట్గా ఉంది. అప్పుడు మీరు ఎందుకు కొడుతున్నారు, ఎందుకు తిడుతున్నారు మీరు అడగాలి. అంతేగాని స్కూల్కి పంపించేస్తారు, వాళ్ళ పనులు వాళ్ళు వెళ్ళిపోతారు. నేను ఇక్కడ చూస్తానండి, స్కూల్కి వెళ్ళిపోతారండి, తిరిగి వచ్చి రాత్రి 10 గంట అయిపోయినా 9, 10 అయిపోయినా యూనిఫామ్ తీరండి. ఆడపిల్లలు అస్సలు తీరు, అలాగే ఉంటారు. మళ్ళీ రేపు అదే వేసుకుని వెళ్తారా, లేకపోతే ఇంకా ఒక జత ఉంది అదే వేసుకుని వెళ్తారా? మనం స్కూల్ నుంచి రాగానే ఏం చేయాలండి? ఆడపిల్లలకు రాగానే బట్టలు ఇప్పేసి స్నానం చేసి వేరే బట్టలు మార్చుకొని ఏమన్నా స్నాక్స్ కానీ ఏమైనా ఉంటే తినేసి మనం హోంవర్క్ చేసుకోవాలి. మిమ్మల్ని ఎవరు ఇంట్లో పని చేయమని అనరు కదండి. అందరూ అప్పుడు మీరు ఏం చేయాలి? వస్తారు, ఇక్కడే నేను చూస్తున్నాను చాలామంది ఉన్నారు ఆడపిల్లలు మరీ అసలు యూనిఫామ్ తీయదండి, అవి చిరిగిపోయి వరకు అలాగే వేసుకుంటారు. సరే పొద్దున్నే వేసుకుంటారు, 7 o'clock 7:30కి వేసుకుంటే ఇంకా రెడీ అవుతూ 9 అయిపోతాయి. 9 o'clock స్కూల్కి వెళ్ళిపోయారు. 9 o'clock స్కూల్ వెళ్ళిపోతే స్కూల్లో 8 గంటలు ఉంటారు కదా, అప్పుడు అక్కడే ఉండి వచ్చి రాగానే ఏం చేయాలి? రాగానే ఫ్రెష్ అయిపోవాలి. ఫ్రెష్ అయిపోయి ఉన్నదే ఉంటే తినండి, లేకపోతే లేదు. మనకి హోంవర్క్ ఎలాగ ఉన్నాయి కదా, ఆయన చేసుకోవాలి కదా, అవి చేసుకోరు. ఇప్పుడు చూడండి, రోజు స్కూల్కి పంపిస్తే వాళ్ళు ఏం చేస్తున్నారు? యూనిఫామ్ ఇచ్చినా వేరే డ్రెస్ వేసుకుంటున్నారు. అలా ఎలా కరెక్ట్ చెప్పండి? మీరు కూడా కరెక్ట్గా ఉంటే కదా పిల్లలు కరెక్ట్గా దారికి వెళ్తారు. ఇవాళ ఎంతమంది పిల్లలు వెళ్ళిపోమంటున్నారు. అదే మాంటెసరీ హై స్కూల్ కాబట్టి ఇలాగ వెళ్ళిపోమన్నారు. ప్రైవేట్ స్కూల్లో అంటే అసలు రానివ్వరు. ప్రైవేట్ స్కూల్లో మనం పెడుతుంటే ఏంటంటే అన్నీ మనమే కొనాలి, బుక్స్, యూనిఫామ్, షూ, బ్యాగ్ అన్నీ మనమే కొనాలి. మనకి ఇక్కడే చంద్రబాబు గారు అంత ఫెసిలిటీ ఇచ్చారు, లోకేష్ గారు బ్యాగ్ ఇచ్చారు, అన్నీ ఇచ్చారు. అప్పుడు కూడా మీ పిల్లలకి మీరు అలా అదే సివిల్ డ్రెస్ వేసుకుని ఎందుకు పంపిస్తున్నారు మీరు? ఉంది కాబట్టి మనం వేసుకోవాలి. ఇప్పుడు ఇవ్వలేదనుకో, సరే ఇవ్వలేదు, ఇప్పుడు మీకు ఎంతమందికి యూనిఫామ్ ఇచ్చారు? అసలు పేరు రాసి టీచర్ సార్ కానీ మేడం గారు పేరు రాసి మీకు మీ బొస్తు మీ దగ్గరే అందించారు. ఇంటింటికి ఫోన్ చేసి మన క్లాస్ టీచర్ కూడా ఫోన్ చేసి సార్ మీకు అన్నీ అందించింది కదండి, యూనిఫామ్ కానీ బుక్స్ కానీ అన్నీ అందించేసింది కదా అని సార్ ఫోన్ చేసి ఇంటింటికి కన్ఫర్మేషన్ తీసుకుని సంతకం పెట్టారు కదండి. పెట్టారు. అప్పుడు మీరు యూనిఫామ్ పిల్లలకి కరెక్ట్గా వేసి పంపించండి. ఇచ్చి యూనిఫామ్ కూడా మీరు అలాగా సివిల్ డ్రెస్ లాగా వేసి పంపిస్తే ఎలాగా? మొన్న నేను పేరెంట్స్ మీటింగ్కి వెళ్ళాను మాంటెసరీ హై స్కూల్కి. ఏం జరిగింది? అన్నీ బాగున్నాయి. రాము అన్న వచ్చారు, మన గుడివాడ ఎమ్మెల్యే వచ్చి ఏమన్నారు? అన్నీ బాగున్నాయి కానీ డిసిప్లిన్ లేదన్నారు. మీరు ఎంత కష్టపడుతున్నారు, పిల్లలు కూడా కష్టపడుతున్నారు, టీచర్స్ సార్ కానీ మేడం కానీ అందరూ కష్టపడుతున్నారు. డిసిప్లిన్ లేదంటే ఓన్లీ టీచర్ మేడం చెప్తే కాదు కదా, మీరు కూడా డిసిప్లిన్గా సొంతంగా ఉండాలి. ఇప్పుడు ఎవరిని వచ్చారనుకో మనం ఎలాగ ఉండాలి? మామూలు టైంలో మీరు ఎలాగున్నా పర్వాలేదు, కానీ మనం స్కూల్కి ఒక ఎమ్మెల్యే గారు వచ్చారు, అప్పుడు
మనం ఎప్పుడు కరెక్ట్గా ఉండాలి. మేము వెళ్ళాము కానీ ఎవరు కరెక్ట్గా లేదు అక్కడ. ఎవరు పరిగెడుతున్నారు, ఎవరు ఆడుకుంటున్నారు, అది కూడా ఎవరు అనుకున్నారు మీరు? చిన్నపిల్లలు అనుకున్నారేంటి? 8, 9, 10th క్లాస్ పిల్లలు చిన్నపిల్లలు అవుతారేంటి చెప్పండి? డిసిప్లిన్ ఏం లేదు అన్నారు. అదే ప్రైవేట్ స్కూల్లో వెళ్ళిపోండి, అసలు కర్ర పట్టుకుని వేస్తారు, కరెక్ట్గా నుంచోమంటారు, కరెక్ట్గా నుంచకపోతే కూడా కొడతారు. అలా మనకి ఎంత మంచిగా చూస్తారు. అప్పుడు మనకు కూడా మన పిల్లలకి ఉన్నదేనే వేసుకుని పంపించండి. ఇప్పుడే ఇవాళ స్కూల్ నుంచి రిటర్న్ పంపించారు. ఇప్పుడే 8 గంట ఇంట్లో ఉంటారు. మీరు పనికి వెళ్ళిపోయినా సరే వాళ్ళు మీరు వచ్చే వరకు ఎదురు చూస్తూనే ఉంటారు. ఎవరికి నష్టం జరిగింది? మీకు కదా నష్టం జరిగింది. ఇప్పుడు ఆ సబ్జెక్ట్ పోయింది. సబ్జెక్ట్ పోతే వాళ్ళు మరి వెనక తిరిగి మీ పాప కానీ మీ బాబు రాలేదు వాళ్ళ కోసం ఏమైనా చెప్తారేంటి? చెప్పరు కదండి. సో నేను ఏదంటున్నానంటే, మనకి ఇచ్చారు, యూనిఫామ్ ఇచ్చారు కాబట్టి యూనిఫామ్ వేసుకొని పంపించండి. బుక్స్ కూడా ఇచ్చారు, బ్యాగ్ కూడా ఇచ్చారు. ఎంత ఇచ్చారు? అప్పుడు ఇచ్చి పోస్తూనే తీసుకెళ్ళిపోయి అక్కడ కూర్చుంటామే కదా వాళ్ళకి. ఇంకా 2 months 1 month తర్వాతే మీకు అవి కూడా వంట పడి కూడా ఉండదు. అప్పుడు మీరే అక్కడ ఆ ఫుడ్ కూడా వాళ్ళే అరేంజ్ చేస్తారు కదండి. మనకి స్కూల్కి పంపించేసాము, టీచర్ చూసుకోవాలి, సార్ చూసుకోవాలి, మేడం చూసుకోవాలి అంటే ఎలాగండి? మనం కూడా కొంచెం గమనించాలి. మన పిల్లలకి ఏం చేస్తున్నారు ఏంటి మనం కూడా గమనించాలి. అంతేగాని పంపించేసాం వచ్చేసారు అప్పుడు అది కరెక్ట్ కాదు కదా. ఇంకా చెప్పండి. నేనైతే అలాగే మాట్లాడతా, ఎందుకంటే నేను చూస్తాను కాబట్టి నేను అలాగే మాట్లాడతా. నేనైతే ఏం తప్పుగా మాట్లాడలేదు నాకు అనిపిస్తుంది, అందుకే నేను ఎలా మాట్లాడుతున్నాను. సో కొంతమంది ఫీల్ అయిపోవచ్చు, కానీ ఉన్నది అదే కరెక్ట్ కదండి, మీకోసమేగా. ఇంకా చెప్పండి. హాయ్ హాయ్ హన్సిక, ఇంకా చెప్పండి. నా చెల్లి పేరు తెలుసు కదండి, మిక్స్ కిడ్ 6-9. మార్నింగ్ 7కి వస్తుంది, సాయంత్రం 5 o'clock వస్తుంది. ఇంకా మా హస్బెండ్ ఛానల్ ఉందండి, లైఫ్ సీక్రెట్ 6-9. 5 ఛానల్ మార్నింగ్ 7కి వస్తాయి, మధ్యాహ్నం 12 గంటలకు వస్తాయి, సాయంత్రం 5 o'clock వస్తాయి. అది పెద్ద ఛానల్ కదండి. చూసారా, నా ఛానల్ కోసం నేను ఒంటరిగా వచ్చి కష్టపడుతున్నాను. ఇక్కడే నాతో ఎవరన్నా జాయిన్ అవుతారని నేను ఇలాగా వచ్చి కూర్చుంటున్నా. ఎందుకంటే నా దగ్గరే మా హస్బెండ్ రాలా, ఆయన కిందే లైవ్ ప్రోగ్రామ్ చేస్తున్నారు కాబట్టి ఆయన రాలా. ఇప్పుడే నేను నా లైవ్ ప్రోగ్రామ్ అయిపోతే నేను వెళ్ళి అక్కడే కూర్చుంటా. ఆయన అక్కడే చేస్తున్నారు, ఏదో క్లాస్ చెప్తున్నారు. అందుకే నేను పై రూమ్కి వచ్చి నేను ఏదో ఒకటి చెప్పాలి అన్నాను. నేను రోజు బయటికి వెళ్తున్నాను కాబట్టి ఇది చూశాను కాబట్టి నేను ఈ టాపిక్ మీకు చెప్దాం అనుకుని నేను చెప్తున్నాను. సో ఇంకా చెప్పండి. నేను నా వైజాగ్ నుంచి ఫోన్ వచ్చిందండి, మాకు వీడియోస్ బాగా చేస్తున్నారు, చాలా బాగున్నాయి అన్నారు. థ్యాంక్ యూ సో మచ్. వాళ్ళు చాలామంది కామెంట్ చేశారు, కానీ వాళ్ళకి కొంతమందికి అయితే యూట్యూబ్ ఛానల్ లేదండి, అయినా వాళ్ళు కామెంట్ చేస్తున్నారంటే మాకు చేయాలి ఉంది మేడం, కానీ మాకు యూట్యూబ్ ఛానల్ లేదు కదా అన్నారు. సరే, మీకు చేయాలి ఉంది, మీరు చేయలేకపోతున్నారు. అప్పుడు మీరు దగ్గరే అనుకో మనం చెప్పగలం, మీరు దూరం కదా, మేము ఇంకా ఏం చెప్తాం, మీరే మమ్మల్ని చూసుకోవాలి అనుకుంటున్నాను. ఎందుకంటే వాళ్ళు కామెంట్ చేసి మాకు ఇలాగ ఛానల్ లేదు మేడం, మీరే చెప్పండి అంటున్నారు. ఎంత దూరం నుంచి నేను ఎలాగ చెప్తాను, ఒకసారి సార్కి చెప్తాను, సార్ గారు చెప్తారు అన్న. సరే, ఇప్పుడు ఏమైందంటే ఇప్పుడే అందరూ యూట్యూబ్ చేస్తాం అనుకుంటున్నారు, కానీ అందరికీ టైం ఉండదు కదా. యూట్యూబ్ చేయాలంటే మనం అందరికీ నచ్చాలి అని ఏం లేదు కదండి. మనం కొంతమందికి నచ్చుతాం, కొంతమందికి నచ్చం. ఇప్పుడు అందరూ నచ్చాలి ఏముంటుంది చెప్పండి. దేవుడు మమ్మల్ని పుట్టించారు, అప్పుడు మనకి సొంతంగా ఏదో ఒక టాలెంట్ ఇచ్చారు కదండి. ఇప్పుడే మనం వీడియో చేస్తాం. ఇప్పుడే వరకు అయితే మా యూట్యూబ్లో లైఫ్ సీక్రెట్ ఛానల్లో కనీసం ఒక 70,000 సబ్స్క్రైబర్ ఉన్నారు. ఇప్పుడే వరకైతే బయట కామెంట్ ఏం రాలేదు, కానీ చెప్తున్నాను నేను. ఎందుకంటే మనం ఫస్ట్ యూట్యూబ్ చేసుకుంటాం, యూట్యూబ్లో ఫస్ట్ మనం ఫ్యామిలీ బాండింగ్ ఎలాగుంది అవి మీకు వీడియో ద్వారా కూడా తెలుస్తుంది కదండి.
మన బాండింగ్ లేకపోతే మనం వీడియో చేయగలమా? చేయలేము కదా. మన ఫ్యామిలీలో సపోర్ట్ ఉండాలి. ఇప్పుడే నేను యూట్యూబ్ చేస్తాను, నాకు ఇష్టం, మరి మా హస్బెండ్కి ఇష్టం ఉండదు, మరి మా పిల్లలకి ఇష్టం ఉండదు, అప్పుడు మనం చేయగలమా? చేయలేము. అందరికి ఇష్టం ఉంటే మనం ఏ పని చేయగలం. ఇప్పుడు కొంతమంది ఏమంటారంటే ఫేస్ చూపించారట. అరే ఫేస్ చూపించకపోతే మీకు యూట్యూబ్ వీడియో పెడతారు, ఎన్నాళ్ళు వీడియో పెడతారు? దొంగతన వీడియోలు పెట్టేసుకుంటే మీరు యూట్యూబర్ అయిపోతారా? అవరు కదా. ఇప్పుడే దొంగతన వీడియోలు చేసుకుంటారంటే, దొంగతన వీడియో చేసుకుంటే యూట్యూబ్ చెక్ చేయకుండా మీకు అమౌంట్ ఇస్తుంది ఏంటి? నేను ఆ వీడియో పెట్టాను, ఆ వీడియోలో నేను బాగా డిజైన్ చేశాను, నేను ఇలాగ చేశాను అలాగా. అరే నువ్వు చేసావు, నిన్ను ఎవరు చేయమన్నారు? ఎవరు చేయమన్నా అనలేదు కదా. నువ్వు సొంతంగా నీ డిజైన్ చేసి వేరే వాళ్ళది తీసుకుని డిజైన్ చేసుకుని, అమ్మో నేను దాంట్లో పెయింట్ చేశాను, నేను దాంట్లో డిజైన్ చేశాను, నేను ఈ రకంగా రాశాను, నేను ఆ రకంగా రాశాను. నువ్వు ఎన్ని రకాలు రాసినా అది నీ వీడియో కాదు. ఎవరు ఫస్ట్ వీడియో పెట్టారో వాళ్ళే వీడియో అవుతారు. వాళ్ళు మంచిగా పెట్టినా పెట్టకపోయినా వాళ్ళు సొంతంగా కష్టపడి వాళ్ళు పెట్టారు. అప్పుడు మీరు దొంగతనం ఎందుకు చేస్తున్నారు? దొంగతనం చేసి మళ్ళీ దాంట్లో డిజైన్ పెట్టుకొని అబ్బో నా వీడియో నువ్వు పెట్టుకో, ఎన్నిన్నా పెట్టుకో, నువ్వు పెట్టినా అది ఎప్పుడు సక్సెస్ అవ్వదు. ఎందుకంటే ఎవరు ముందు పెట్టారు వాళ్ళు. మనం ఏంటి, మాకు దేవుడు పుట్టించారప్పుడు ఏంటి, మనకు సొంతంగా ఏదో ఒకటి టాలెంట్ ఇచ్చారు కదండి. ఇప్పుడే వాళ్ళు ఎలాగ చేస్తారు, వీళ్ళు ఎలాగ చేస్తారు అంటారు. నువ్వు వాళ్ళలాగా కాదు, నువ్వు నీలాగా చేసుకో, నీకు నచ్చినలాగా చేసుకో. ఎవరు వద్దన్నారు? మీకు నచ్చినలాగా మీరు చేసుకోండి, ఎవరు వద్దన్నారు? ఇప్పుడే కొంతమంది కామెంట్లు రాసుకుంటారు, ఏంటి ఎలాగ చేస్తారు, ఇలాగ చేస్తారు. అరే వాళ్ళు ఎలాగ చేసుకుంటే ఇలాగ చేసుకుంటే మీకెందుకు? మీరు మీలాగా మీరు చేసుకోండి, మీరు నచ్చినలాగా చేసుకోండి. మీరు ఫేస్ చూపించరు, ఒక్కొక్కసారి పాట పాడండి, ఒక్కొక్కసారి మీరు ఉన్న వీడియో పెట్టండి. సరే మీరు ఏం పెట్టకపోయినా మన ఇంట్లో ఉండదే పెట్టండి. మీ ఇంట్లో ఏముంది ఏంటి అవి కూడా మీరు చెప్పకపోతే యూట్యూబ్ చేసాం, వేరే వాళ్ళ వీడియో తీసుకుని పెట్టేసుకుంటే ఏం చేసుకుంటారన్నారు మీరు? మీకు దేవుడు పుట్టించారు కదండి, మీకే ఒక టాలెంట్ ఇచ్చారు కదండి. బయటకు వెళ్ళి నలుగురితో మాట్లాడితే కాదు, మీకు కెమెరా ముందు వచ్చి మీరు అందం ఉన్నా లేకపోయినా, జుట్టు ఉన్నా లేకపోయినా, పళ్ళు ఉన్నా లేకపోయినా మీరు ముందుకు వచ్చి మీరు కనపడండి. కనపడితే ఏంటంటే మీ టాలెంట్ ఎక్కడ పోదండి. మీకు టాలెంట్ ఉంది కదా, మీ టాలెంట్ బయటకు వస్తుంది కదా. ఇప్పుడే కొంతమంది ఏమంటారంటే అబ్బో వాళ్ళు ఇలాగ చేస్తారు, అబ్బో ఇలాగ చేస్తారు, అబ్బో వాళ్ళు ఇలాగ చేస్తారు, వీళ్ళు ఇలాగ చేస్తారు. మీరు ఎందుకు అంటున్నారు? మీరు ఎలాగ చేస్తారు? మీరు చేయగలరా? వాళ్ళు ఎలాగ చేస్తారు అలాగే మీరు చేయగలరా? చేయలేరు కదండి. చేయలేదు, అప్పుడు మీరు చేయలేకపోతున్నారు కదా, అప్పుడు మీరు వేరే వాళ్ళకి అంటానికి వీల్లేదు. మీరు వాళ్ళకి మంచిగా చేసి చూపించండి. ఎవరు చేస్తారో వాళ్ళ ఇష్టం అండి. దేవుడు ఒక లైఫ్ ఇచ్చారు, ఆ లైఫ్ కూడా ఎంజాయ్ చేయకుండా ఎలాగా? వాళ్ళు ఇలాగా వీళ్ళు ఇలాగా, వాళ్ళు అలాగ చేస్తారు, వీళ్ళు ఇలాగ చేస్తారు. వాళ్ళ గురించి మనకి ఎందుకు? మనం ఏంటి, మనం చూసుకోవాలి. మనం సొంతంగా మనం టైం చూసి. ఇప్పుడే వేరే వాళ్ళకే కామెంట్ చేస్తారు కొంతమంది, నేను చూస్తాను, వాళ్ళు బాగా ఫీల్ అవుతారు. మీరు కామెంట్ చేసి రాసేసుకుంటారు, మీరు ఇలాగా చేస్తారు, ఇలాగా మీరు కామెంట్ రాసి వదిలేస్తారు. అంతేగాని ఆ కామెంట్ చూసి వాళ్ళు ఎంత బాధపడతారో మీకు తెలుసండి. మీరు ఇలాగలా రాసి బయటికి వెళ్ళిపోతారు, కానీ వాళ్ళు అనుకుంటున్నారు అయ్యో మేము వాళ్ళకి నచ్చట్లేదు. వాళ్ళకి నచ్చటమే ఉందండి. వాళ్ళకి నచ్చకపోయినా మనం అలాగే చేసుకోవాలి. నచ్చకపోయినా వాళ్ళు చూస్తే మాకైనా డబ్బులు ఇస్తున్నారండి? ఇవ్వట్లేదు కదా. అందుకే మన పని మనం చేసుకుంటాం. చిన్న అయినా పెద్ద అయినా మనం ఉన్న టాలెంట్ అయినా మనం ఇలాగ బయటకు చూపిస్తాం. కొంతమంది కెమెరా ముందే రాకూడదు, రాలేను అంటారు. ఇప్పుడే కెమెరా ముందు రాకపోతే ఏం చేయగలరు మీరు చెప్పండి? వేరే వాళ్ళ పేజెస్ తీసుకుని ఇలా పెట్టేస్తారు ఫోటో. ఆ ఫోటోలో ఏం రాసి ఉంటుందో మనకు తెలీదు. ఇంకా ఏదో సెంటెన్స్ ఉంటుంది, అవి పెట్టేసుకుని పాటలు పెట్టుకుంటారు. అరే అలా పెట్టుకుంటే మీరు పాట పెట్టారు ఓకే. ఇప్పుడు మా అలాగా అనుకో, మనకు చదువు రాదు, అది ఏం రాసి ఉంటే మనకేం తెలుసండి? తెలీదు కదా. సో మనకి దేవుడు పుట్టించారప్పుడు ఏదో ఒక టాలెంట్ ఇచ్చారండి. టాలెంట్ లేకుండా ఎవరు పుట్టల, అందరికీ టాలెంట్ ఉంది.
అంతేగాని కొంతమంది చూపిస్తారు, కొంతమంది చూపించలేరు. చాలామంది ఉంటారు వీడియో చేయాలి అంటారు ఆడపిల్లలు, కానీ ఇంట్లో సపోర్ట్ ఉండదు. ఫ్యామిలీ అత్తగారు కానీ హస్బెండ్ కానీ వాళ్ళకి ఇష్టం ఉండదు. ఇష్టం ఉండకపోయినా వాళ్ళు ఇలాగ ఇన్స్టాగ్రామ్లో చేస్తున్నారు. మొన్న మన ఇంటి దగ్గర వచ్చారు, ఒక అమ్మాయి వచ్చింది నా దగ్గరే వచ్చి నాకు అంటున్నారు, అమ్మ మీరు యూట్యూబ్ వీడియో చేస్తున్నారా, ఎలాగ చేస్తున్నారా అన్నారు. ఎలాగ చేస్తున్నారంటే ఇలాగ చేస్తాం మేడం, మా హస్బెండ్ నేను పిల్లల్ని అందరూ కలిసి మనం ఖాళీ టైంలో ఉంటే మనం యూట్యూబ్ వీడియో చేస్తాం అన్న. సరే మా కోడలు కూడా చేస్తుంది అంది. అవునమ్మా ఏం చేస్తుంది అడిగితే అమ్మ ఇన్స్టాగ్రామ్ వీడియోలు చేస్తుంది అందే. సరేలే అమ్మ ఇన్స్టాగ్రామ్ వీడియోలు చేసుకుంటే డబ్బులు రావు కదా అన్నాను. సో ఇంకా చెప్పారు, కానీ మనం ఎందుకు ఎవరికి ఏం చెప్పకూడదు, ఎందుకంటే ఎవరి ఇష్టం వాళ్ళదే. మనం చెప్పిన వాళ్ళకి నచ్చదు, ఎందుకంటే మనం ఉండదే ఒకటే లైఫ్లో ఎంజాయ్ చేయకపోతే ఇంకెప్పుడు చేసుకుంటాం చెప్పండి. నేను ఎక్కడికి వెళ్ళినా మంచి పేరు తెచ్చుకున్నాండి. నేను ఎక్కడికి వెళ్ళినా మంచిగానే ఉంటా. మనం కరెక్ట్గా ఉంటాను, అప్పుడు బయట వాళ్ళు మమ్మల్ని ఎవరు అంటానికి వీల్లేదు అనరు కదా. మనం కరెక్ట్గా ఉండాలి, కరెక్ట్గా ఉండి మనం ముందుకు వెళ్ళిపోతే ఇంకా మమ్మల్ని ఎవరో అనరు. ఇప్పుడు నేను ఒక్కొక్కసారి వీడియో చేయకపోయినా మా హస్బెండ్ వచ్చి చేయమని అంటారు. ఒక్కొక్కసారి నేను మామూలుగా వీడియో పెట్టేస్తాను, నాకంత పెట్టడం రాదు పర్ఫెక్ట్గా. అయినా మా హస్బెండ్ అన్నీ చూస్తారు, ఎలా పెట్టింది ఏంటిని చూసి నాకు ఏం చేయాలి చూస్తారు. మా హస్బెండ్ సపోర్ట్ ఉంది కాబట్టి మనం ఇలా మీ ముందు వచ్చి మాట్లాడగలుగుతున్నాం. ఇంకా మన కోసం ఒక టైమింగ్ ఇచ్చి మీరు మాట్లాడకండి, మీరు చేయండి అంటారు. ఇప్పుడు నేను ఇక్కడ పైన కూర్చున్నాను, ఆయన కింద కూర్చొని మళ్ళీ ఆ ఛానల్ కోసం ఏదో క్లాస్ చెప్తున్నారు. సో మనకి అందరికీ అండర్స్టాండింగ్ ఉంటే కానీ ఏం పని చేయలేము కదండి. మొబైల్లో వీడియో వస్తాయి, మొబైల్లో కూడా మనం సంపాదించగలం. యూట్యూబ్ ఏంటి అంటే యూట్యూబ్ ఒక ప్లాట్ఫామ్, మంచి ప్లాట్ఫామ్. ఏంటంటే చదువున్నా లేకపోయినా మీ ఫ్యామిలీతో మీరు కలిసి చేయండి, మీకు ఒక జీతం ఇస్తున్నారు అని ఒక మాట చెప్పినట్ల ఉంది. ఎందుకంటే చదువు ఉన్నా లేకపోయినా, కాలు ఉన్నా లేకపోయినా, చేతులు ఉన్నా లేకపోయినా, కన్ను ఉన్నా లేకపోయినా ఒక ప్లాట్ఫామ్ ఇచ్చారు, మీరు చేయండి. మీ సొంత టాలెంట్ ఏముంది, మీ టాలెంట్ చూపించి మీరు జీతం తీసుకుందా అన్నారు. ఇప్పుడు ఆడపిల్లలు ఏం చేస్తారండి, పిల్లలు స్కూల్కి వెళ్ళిపోతే వాళ్ళు ఖాళీ కదండి, ఇటు తిరగటం అటు తిరగటం. ఇంట్లో పని కూడా ఎంతసేపు చేస్తాం చెప్పండి. ఇంట్లో పని ఏముంటుంది, కిచెన్లోనే ఉంటుంది. బట్టలు ఉతకాలి, ఇల్లు గుమ్మ క్లీన్ చేసుకోవాలి, ఈ అన్ని పనులు చేసి ఇంకా మనం ఏం చేస్తాం, ఖాళీ కదా. ఈ లోపలే మనకి యూట్యూబ్ ఎంత మంచి ప్లాట్ఫామ్ ఇచ్చారు. అప్పుడు మన సొంత టాలెంట్ మనం బయట చూపిస్తే మాకు ఒక నెల శాలరీ పడుతుంది కదండి. ఒకసారి సక్సెస్ ఆకపోవచ్చు, కానీ రెండోసారి చేయాలి. రెండోసారి కూడా ఆకపోవచ్చు, కానీ మూడోసారి చేయాలి. మూడోసారి అయినా సక్సెస్ అవుతాం కదా. ఇప్పుడే మనం చేస్తాం, ఒక్కొక్కసారి మనకు సబ్స్క్రైబర్ ఏం పెరగదు, అయినా మేము ఫీల్ అవ్వం. మేము ఎందుకు ఫీల్ అవ్వం అంటే ఏ టైంలో ఏం రావాలి ఆ టైంలోనే వస్తాయి. కాబట్టి నాకు ఇప్పుడే రాలేదు అంటే ఎలాగా. ఇప్పుడే డబ్బులు ఇచ్చాం, 10 లక్షలు ఇచ్చినా క్షణంలో అయిపోతాయి. ఎలాగ అయిపోతాయి, డబ్బులు కనపడితే ప్రాబ్లం వస్తాయి. మళ్ళీ ఆ ప్రాబ్లం ఉంటే డబ్బులు ఎలా ఉంచుకుంటామండి. అందుకే 10 లక్షలు ఇచ్చినా ఆ డబ్బులు అక్కడ అయిపోతాయి. ఇప్పుడే మనకి యూట్యూబ్ ఏంటి అంటే మీరు కష్టపడండి నేను జీతం ఇస్తాం అంటున్నారు. యూట్యూబ్ ఏమంటున్నారు అంటే మీరు అందరిలాగా కాకుండా మీ సొంత టాలెంట్ ఏమైనా ఉందో చూపించండి అంటున్నారు. నేను మరీ చెప్తున్నాను, మనకు టాలెంట్ లేకుండా మేము పుట్టలేదు కదా. దేవుడు ఏదో రకంగా టాలెంట్ ఇచ్చారు. ఎవరు అంటారు మీకు టాలెంట్ లేదంటారు. టాలెంట్ లేకుండా పుట్టిస్తారా? మాకు టాలెంట్ ఉంది. ఆ టాలెంట్ మనకు నువ్వు చెప్తే కాదు, ఎవరు చెప్తే కాదు, దేవుడు ఇచ్చారు. అప్పుడు ఎవరు చెప్తే ఏంటి కదండి. నేనైతే ఆ టైప్. నేను అసలు రాదు ఎన్ని కాదు, నాకు రాకపోయినా నేను ఒకసారి నేర్చుకుంటా. ఒకసారి రాకపోయినా 10 సార్లు నాకు వస్తాయి. అందుకే నేను నేర్చుకుంటున్నాను. నేను ఏమంటున్నానంటే సరే మీకు ఖాళీ టైం ఉన్నా సరే, ఖాళీ టైం ఉంటే అప్పుడు చేయాలంటే చేయండి. యూట్యూబ్ వీడియో చేయాలంటే ఫేస్ కనిపించాలండి. ఫేస్ కనిపించకపోయినా మీకు ఈ జీవితంలో ఎప్పుడు ఏమీ రాదు.
నేను మరీ చెప్తాను. ఎందుకంటే వాళ్ళది పెట్టుకొని వీళ్ళది పెట్టుకొని మీకు ఎందుకు ఇస్తారు చెప్పండి. అందుకే మనం యూట్యూబ్ చేయాలంటే ఫేస్ చూపించాలి. ఫేస్ చూపించి మీరు చేయండి. కనీసం ఫేస్ లేకపోయినా మాట్లాడగలుగుతారా కదా, కనీసం వాయిస్ అయినా ఉంది కదా, వాయిస్ అయినా చెప్పగలరా. అవి కూడా నోరు తిరగదా, కొంతమందికి తిరగదు. కానీ ఏంటంటే బయట వాళ్ళకి చెప్తారు, అబ్బో అలా చేస్తుంది, అబ్బో ఇలా చేస్తుంది. అలాంటి పనికి రాదండి. అలాంటి మాటలు మనం ఎప్పుడు పట్టించుకోకూడదు. ఇదిగోండి అలా అనే వాళ్ళు ఎప్పుడు వెనక ఉంటారు. అలా పట్టించుకోలేదు వాళ్ళే ముందుకు వెళ్తారు కదండి. ఫస్ట్ ఏంటంటే మా హస్బెండ్ యూట్యూబ్ చేశారు. అప్పుడు మా హస్బెండ్కి ఎంతోమంది చెప్పారు, అబ్బో యూట్యూబ్ చేస్తున్నావు. ఇప్పుడు చూడండి మా హస్బెండ్కి ఎంత జీతం వస్తుంది అనుకున్నారండి. మనం యూట్యూబ్లో చెప్పకూడదు. మనం కష్టపడితే దేవుడు ఏ రకంగానూ చూపిస్తారు. మీకేంటి, మీకు బోల్డ్ ఉంది కదా అంటారు కొంతమంది. ఉంటే సొంతంగా మన పర్సనల్గా కూడా మనం లైఫ్ ఎంజాయ్ చేయాలి. లైఫ్ ఎంజాయ్ చేసుకుంటే లైఫ్ బాగుంటుంది. మనకు ఏజ్ పెరుగుతుంది ఇంకేముంటుంది చెప్పండి. మనం ఒకరొకరు ప్రేమించుకుంటే కానీ లైఫ్ బాగుంటుంది. అంతేగాని నువ్వు బయటికి వెళ్ళిపో, బయట తిరుగురా, ఇంట్లో వస్తే ఏముండదు. ఇంట్లో బయటికి వెళ్ళి వాళ్ళకి వీళ్ళకి చెప్పుకుంటే బదులు నీ ఇంట్లో ఏంటి అవి చూసుకోవాలి. కొంతమంది ఉంటారు వీళ్ళ ఇంట్లో అంటారు, మీ ఇంట్లో ఏంటి అవి చూసుకోండి. కొంతమంది కామెంట్లు చూసి కొంతమంది చాలామంది సూసైడ్లు చేసుకుంటారు. అరే వాళ్ళు చెప్పుకుంటే వేరే వాళ్ళు ఎందుకు సూసైడ్ చేసుకోవాలి చెప్పండి. ఎందుకంటే వాళ్ళు వాగుతూనే ఉంటారు. అలా మనం పట్టించుకోకూడదు. వాళ్ళు కామెంట్ చేశారు, బెడ్ కామెంట్ చేశారని మీరు ఫీల్ అయిపోతే ఎలాగా. మీ ఇంట్లో అమ్మ నాన్న ఉన్నారు కదా, అన్న తమ్ముడు అందరూ ఉంటారు కదా, వాళ్ళ కోసమైనా మనం జ్ఞానం తెచ్చుకోవాలి. ఒకసారి ఏమైంది, మన ఇక్కడే ఇన్స్టాగ్రామ్లో ఒక వీడియో చూసేవాళ్ళం నేను. ఆ అబ్బాయి బ్యూటీ పార్లర్లో పని చేసేవారు. బ్యూటీ పార్లర్ పెట్టుకున్నారు, బాగున్నాయి, ఆడపిల్లలాగా బిహేవ్ చేసేవారు ఆయన. సో బ్యూటీ పార్లర్ చేస్తున్నారు, ఆయన ఎలా బిహేవ్ చేస్తుంటే ఎలాగా, వాళ్ళ పని ఏంటి, బ్యూటీ పార్లర్ పెట్టుకున్నారు. బ్యూటీ పార్లర్ పెట్టుకుని బ్యూటీ పార్లర్ రన్ చేస్తున్నారు, మంచిగా డ్యాన్స్ చేస్తున్నారు, మంచిగా పాట పాడుతున్నారు. అవి పాట పాడుతున్నారు, డ్యాన్స్ చేస్తున్నారని కొంతమందికి కుళ్ళు వచ్చి వాళ్ళు ఏం చేశారంటే కామెంట్ పెట్టేవారు. బెడ్ కామెంట్ పెట్టుకుంటే ఆ కామెంట్కి ఆ అబ్బాయి డిప్రెషన్కి వెళ్ళిపోయారండి. చాలాసారి రిప్లై కూడా ఇచ్చారు ఆ కామెంట్కి. నాకు ఇలాంటి కామెంట్ పెట్టవద్దని రిప్లై ఇచ్చారు. ఇన్ని వాళ్ళు వింటారండి, చంపే వరకు ఊరుకోరు మనిషిని. అలా మెసేజ్ పెడుతున్నారు ఆ అబ్బాయిని. చాలాసారి రిక్వెస్ట్ చేశారు, కొన్ని రోజులు ఇన్స్టాగ్రామ్ కూడా ఆపేశారు, మళ్ళీ మొదలు పెట్టారు. ఎందుకంటే 2.1 మిలియన్ సబ్స్క్రైబర్ అలాగ ఉండేవారు. ఇలాగే బెడ్ కామెంట్ పెట్టుకుంటే చూసి ఇప్పుడే ఆ అబ్బాయి ఒక 2-3 మంత్స్ అవుతుంది సూసైడ్ చేసుకున్నారు. సూసైడ్ చేసుకుంటే ఇప్పుడు ఏంటండి, అమ్మ నాన్నకి ఎవరు చూస్తారు చెప్పండి, ఎవరు చూస్తారు? మీరు ఒక బెడ్ కామెంట్ పెడుతుంటే ఒకసారి ఫోన్ చేసి బెడ్గా మాట్లాడుతుంటే వేరే వాళ్ళకి ఎంత బాధగా ఉండదో అవి మీరు అర్థం చేసుకొని ఎవరికి ఏం మాట్లాడాలి, ఎవరితో ఏం చెప్పాలి అవి తెలుసుకోండి. ఇప్పుడే ఆ అబ్బాయి చచ్చిపోతే ఆయన సంతోషంగా ఉంటారు కదా, ఆయన హ్యాపీగా ఫీల్ అవుతున్నారు కదా, సంతోషం హ్యాపీగా ఉన్నారు ఆయన. కానీ వాళ్ళ అమ్మ నాన్నకి ఎవరు చూస్తారండి? వాళ్ళ అమ్మ నాన్న ఏజ్ అయిపోయింది, వాళ్ళని ఎవరు చూస్తారు? నేను అనేది ఒకటే, మీరు ఏమీ హెల్ప్ చేయలేకపోతున్నారు. మీరు ఎవరు మేమెవరు తెలియదు. అప్పుడు మీరు వాళ్ళకి బయట కామెంట్ ఎందుకు రాస్తున్నారు? వాళ్ళకి బయట కామెంట్ రాసి మీకు ఏం వస్తున్నాయి చెప్పండి? మీరు చేయలేకపోతున్నారు, మీకు ఇష్టం లేదు. అప్పుడు మీరు చూడొద్దు. ఎందుకంటే స్కిప్ చేసి ముందుకు వెళ్ళిపోవాలి. ఎందుకంటే ఇంకా బోల్డ్స్ వస్తాయి మనకి, యూట్యూబ్లో ఇంకా బోల్డ్స్ వస్తాయి. మీకు ఏం నచ్చింది అది చూసుకోండి. ఒక్క మనిషికి మీరు అలా చూసి వాళ్ళకి బయట కామెంట్ పెట్టుకుని దానికి చంపే వరకు మీరు ఊరుకోరు. అసలు మీకు ఏం వస్తాయి చెప్పండి? మీరు ఎలాగ చేయలేరు. కాబట్టి ఎవరిని మనం హర్ట్ చేసుకుంటాకి హక్కు లేదు కదా. మన మనుషులు మనం అందరికి నచ్చలేముంది చెప్పండి? ఎవరికి నచ్చినా నచ్చకపోయినా మన ఇంట్లో వాళ్ళకి నచ్చుతున్నాం కదా.
ఇప్పుడే మనకి ఏమైనా జరిగింది, ఎవరికి ఏమైనా జరిగింది, నష్టం ఎవరికి? వాళ్ళ ఫ్యామిలీకి. ఎవరికి కాదు కదా, మీకు అవుతుంది ఏంటి? మీకు అవదు కదా. అందుకు నేను అంటున్నా, యూట్యూబ్ మనకు మంచి ప్లాట్ఫామ్ ఇచ్చారండి. మన ఫ్యామిలీతో కలిసి చేయమని ప్లాట్ఫామ్ ఇచ్చారు. ఏ ఆఫీసులో, ఏ కంపెనీలో ఫ్యామిలీతో మీరు పని చేయండి, మీకు జీతం ఇస్తామంటారా? యూట్యూబ్ అంటున్నారు. యూట్యూబ్ వాళ్ళ ఫ్యామిలీతో కలిసి చేసుకుంటే, చిన్న లేదు పెద్ద లేదు అందరికీ అవకాశం ఇచ్చి మీరు చేయండి, మీరు చేస్తే మీకు జీతం ఇస్తామని అలా మాట అంటున్నా నేను. అందరికీ కలిసి చేయమని ఒక ప్లాట్ఫామ్ ఇచ్చారు. అప్పుడు మనం ఏం చేయాలి? ఎంజాయ్ చేసుకోవాలి. ఎంజాయ్ చేసుకొని మన లైఫ్ ఎంజాయ్ చేసుకుని మనం వీడియో పెడితే పెట్టండి, పాట పాడితే పాడండి, కానీ లైఫ్ ఎంజాయ్ చేసి ముందుకు వెళ్ళిపోండి. మీరు మంచిగా ఉన్నారు, మీ మనసు కరెక్ట్గా ఉందనుకో, దేవుడు ఏ రకంగా హెల్ప్ చేస్తారు కదా. వెయిట్ వాళ్ళు ఏం చెప్తే ఏంటి, చెప్పకపోతే ఏంటి? వాళ్ళు తినకపోతే మనం తినం ఏంటి? వాళ్ళు తింటే మనకేమైనా పెడుతున్నారా ఏంటి? వాళ్ళు పెట్టరు కదా. సో నేను అనేది ఒకటే, మన యూట్యూబ్ వీడియో చేయాలనుకో ముందుకు వచ్చి మీరు వచ్చేయండి. ముందుకు వచ్చి మీరు మీ ఫేస్ కనపడి మీరు వీడియో చేయండి. ఏదో ఒక రకంలో మాట్లాడుకోండి. మరీ చెప్తున్నాం, మనం వేరే వాళ్ళ వీడియో పెట్టుకొని మీది ఎప్పుడు మానిటైజ్ కాదు అసలు కాదే, అవదు. అవి మీరు ఎన్ని వీడియోలు పెట్టుకోండి, ఏమైనా పెట్టుకోండి, మీకు అసలు ఎప్పటికే అవదు. సో మీరు ఉన్న టాలెంట్ అయినా మీరు పెట్టి చూపించారనుకో, అప్పుడే మీరు ముందుకు వెళ్ళగలరు. 24 గంటల మొబైల్ చూస్తారు, స్టేటస్ చూస్తారు, అన్నీ చూస్తారు. ఎవరు ఏం పెడతారు అన్నీ చూస్తారు. అరే ఎవరు ఏం పెడతారు అన్నీ చూస్తారు కాబట్టి మీరేం చేస్తారు? అయినా పెట్టండి. మీరు ఏం చేస్తారు? అవి పెడితే మాలాంటి అందరూ చూస్తారు కదా. బయట వాళ్ళు ఏం చేస్తున్నారో ఇవి చూసుకుంటాక టైం ఉంది. బయట వాళ్ళు ఎక్కడ తిరుగుతున్నారో ఏం చేస్తున్నారో అన్నీ గమనిస్తారు. అంతేగాని ఇప్పుడే మనం అలా కాకుండా సరేలే మనం కూడా ఏదో ఒకటి చేస్తామని అనుకుంటే ఎంత మంచిది చెప్పండి. సో యూట్యూబ్ చేయాలంటే ఫేస్ కనపడాల్సిందే, మామూలుగా అది ఏమీ రాదు. అనవసరం ఈ బయట వాళ్ళది వీడియో తీసుకుని పెట్టడం అనవసరం. సో యూట్యూబ్ చేయాలంటే యూట్యూబ్ ముందుకు రావాలి. వస్తే కానీ మీకు ఏదో అవ్వచ్చు అవ్వకపోవచ్చు, అది యూట్యూబ్ ఇష్టం, మనది కాదు. చెప్తున్నాను నేను. ఎందుకంటే లైవ్లో వచ్చినప్పుడు ఏదో ఒక టాపిక్ ఉండాలి కదా. టాపిక్ లేకుండా ఎలా కూర్చుంటామండి? ఇప్పుడే మనకి ఇక్కడే బొమ్మలూరు వెళ్తాం కదండి, అక్కడే రైల్వే పట్రి ఉంది. దాని పక్కన కూడా ఒక మేడం వీడియో చేస్తుంది, చాలా బాగా చేస్తుంది. తను చిన్న యాక్టింగ్ చేస్తుంది, ఇది వంట పెడుతుంది, ఎక్కడికి వెళ్ళినా చెప్తుంది, ఎప్పుడెప్పుడు లైవ్ వస్తుంది, చక్కగా మాట్లాడుతుంది, దాని మాటలు బాగుంటుంది. సైలెంట్గా సింపుల్గా చాలా మంచిగా మాట్లాడుతుంది. దాన్ని చూడగానే ఇంకా ఎవరో కామెంట్ పెట్టకుండా వెళ్ళకూడదు అలా అనిపిస్తుంది నాకైతే. నేను ఎప్పుడన్నా మామూలు టైంలో ఖాళీగా ఉన్నా సరే, ఎప్పుడన్నా లైవ్లో కనపడితే మాత్రం హాయ్ మేడం అని చెప్పేస్తాను. ఎందుకంటే దాని పద్ధతి బాగుంటుంది, మనసుని చూడగానే తెలిసిపోతుంది ఏంటి అని కదా. అలా ఇంకా చెప్పండి, ఇంకేం చెప్పాలి? మా హస్బెండ్ లేకపోతే ఇంకా నేను అలాగే ఒక్కదాన్నే ఏం మాట్లాడలేక నేను అలా మాట్లాడుతున్నాను. నేను వచ్చి అరగంట అయింది లైవ్లో, మా హస్బెండ్ నాకు ఏం కామెంట్ పెట్టలా. ఇప్పుడు నేను ఆయన ఛానల్కి వెళ్ళి జాయిన్ అవుతా. చూడండి, నేనేంటి మా హస్బెండ్ ఏంటి ఇప్పుడు మీరు అర్థం చేసుకోండి. అసలు నేను లైవ్లో ఉన్నాను, ఆయనకి ఏమన్నా తెలుస్తుందా? అసలు ఏంటి అమ్మా, ఏం అడ్రస్ లేదు ఏంటి అమ్మ? మొబైల్ మీద కిतना టైం हो मेरा मोबाइल में? ఇంకా చెప్పండి. ఇంకా చెప్పండి. నా మాట్లాడుతున్నాను, బాగున్నాయి కదా. సరే క్యూ అచ్చా సరే. ఇంక నేనైతే ఎక్కువసేపు మాట్లాడలేకపోతున్నాను, ఎందుకంటే ఎంత మంచి మాట మీకు చెప్పాను కదండి. సో నా మాట అలాగే గమనించండి, తప్పు అయినా నన్ను క్షమించండి. తెలుగు కరెక్ట్గా రాకపోయినా నేను మీ దగ్గరే మాట్లాడుతున్నాను కదండి. నా దగ్గర ఏమైనా తప్పు ఉంటే
నేను సారీ చెప్తున్నాను. ఎందుకంటే నేనేదో అలాగే మాట్లాడతాను, నా నేచర్ అదే, నేను అలాగ ఉంటాను. ఎందుకంటే నేను ఎవరి గురించి బయటగా అనుకోను, నన్ను ఎవరు అంటే ఊరుకోను. నా లైఫ్ స్టైల్ అంటే అలాగా. ఇంకా చెప్పండి ఇంకేంటి, మీకు చెప్పాను కదండి. ఇంకా ఇంతకుముందు నేను బయటికి వెళ్ళి వచ్చాను చెప్పాను కదండి. వచ్చి మళ్ళీ వంట చేసి తినేసి ఆకుకూరలు ఎక్కువ తెచ్చాను ఇవాళ. ఆకుకూరలు నాకు ఇష్టం కాబట్టి తెచ్చాను. ఇంకా చెప్పండి ఇంకేం చెప్పాలి నేను. మా అబ్బాయి ఉన్నారు స్టేడియంకి వెళ్ళిపోయారండి. మా చిన్న అబ్బాయి స్టేడియంకి వెళ్ళిపోయారు. ఇంకా మా అమ్మాయి ఉందండి నా పక్కన కూర్చోంది. ఎందుకంటే తెలుగు కామెంట్లు వస్తాయి కదా, మరి నాకు తెలుగు చదవటం రాదు కాబట్టి మా అమ్మాయిని పక్కన ఉంచుకొని నేను తెలుగు ఎవరన్నా కామెంట్ చేసుకుంటే అడుగుతాను, అమ్మాయి ఏం రాసి ఉంటాయి దాంట్లోని. ఎందుకంటే ఇంగ్లీష్ అనుకో నాకు వచ్చు, తెలుగు మాత్రం నాకు మామూలుగా మాట్లాడుకోవచ్చు, చదువు రాదు. అందుకే మా అమ్మాయిని నేను సెక్యూరిటీగా తీసుకొచ్చి పక్కన కూర్చోపెట్టాను. అది మా అమ్మాయి అంటే మా అత్తగారండి. ఒకసారి బాగా ప్రేమిస్తుంది, ఒక్కొక్కసారి దులిపేస్తుంది నాకు. అందుకు నేను చాలా జాగ్రత్తగా ఉంటా. ఇప్పటివరకు ఏం కామెంట్ రావట్లేదు. ఇంకా ఇంకా చెప్పండి. నేను అంటున్నాను ఏంటంటే హౌస్ వైఫ్లు ఇంట్లో ఉండకుండా, ఖాళీగా ఉండకుండా ఏదో ఒకటి చేయండి. మీకు ఏమి రాకపోయినా కనీసం ముగ్గు వేసుకోవడం వచ్చు కదండి, ముగ్గు అయినా వీడియో పెట్టండి. ముగ్గు కూడా బాగుంటుంది, మన ఆంధ్ర ముగ్గు సూపర్. చిన్న చిన్న స్మాల్గా రోజు చిన్న చిన్న ముగ్గులు ఎలాగే పెడతాం కదా, దాంట్లోనే చిన్న వీడియో తీయచ్చు. మీరు ఈరోజు ఏం ముగ్గు చేశారు, ఈరోజు ఏం ముగ్గు చేశారు, అలా చాలా మంచి డిజైన్స్ వస్తాయి. మనం మా ఆంధ్రాలో ఇక్కడే మన గుడివాడలో కూడా రోజు ఎప్పుడన్నా బయటికి వెళ్ళినా సాయంత్రం పూట అందరి ఇంట్లో ముగ్గులు ఉంటాయి, చాలా బాగుంటుంది. నాకైతే అంత రాదు, పెన్సిల్తో వచ్చు, మనకి ముగ్గు పట్టుకోవటం రాదు. మన ఇంట్లో ఉంటారు కదా అద్దెకి ఆలేజ్ పెట్టుకుంటారు ముగ్గు. ఇప్పుడున్న పండగ సీజన్ అప్పుడు మేము కిందకి వచ్చి ముగ్గు చేస్తాం, లేకపోతే అద్దెకుంటారు, ఆలే చూసుకుంటారు. ముగ్గు ఒకటి నేర్చుకోవాలి, నేను అవి నేర్చుకోలేకపోయాను. అమ్మో పెన్సిల్తో నాకు వచ్చు, ముగ్గుతో రాదు. ఇంకా మనకి దగ్గర దగ్గర సంక్రాంతి కూడా వచ్చేస్తుంది కదండి, పెద్ద ముగ్గు వేయాలి, మంచిగా వేయాలి ముగ్గు ఈసారి మాత్రం. ఇంకా ఏం చెప్పాలి, మా హస్బెండ్ లేదు కదా, నాకు బోర్ కొడుతుంది. ఆయన ఉంటే ఏదో ఒకటి మాట్లాడతాం కదా, ఆయన ఏదో ఒకటి టాపిక్ ఇస్తారు, మంచిగా ఇస్తారు, అప్పుడు నేను మాట్లాడతా. మా హస్బెండ్ లేదు కదా, ఇప్పుడు నేను ఏం మాట్లాడు నాకేం తెలియట్లా, ఉన్నదే చెప్పేశాను కదా, ఇంకేం చెప్పాలి చెప్పండి. ఇంకా ఇంతకుముందు నిన్న లైవ్లో వచ్చావు కదా, లైవ్ సీక్రెట్ 69 ఛానల్లో. ఇప్పుడు మాకు జమ్మూ కాశ్మీర్ నుంచి మన ఆంధ్ర వాళ్ళే మిలిటరీ వాళ్ళు జమ్మూ కాశ్మీర్ నుంచి మెసేజ్ లైవ్లో, సిస్టర్ మీరు బాగా చేస్తున్నారు, బాగున్నాయి, మీ తెలుగు బాగున్నాయి, మీ వీడియోస్ బాగున్నాయి అన్నారు. నాకు చాలా హ్యాపీగా అయింది, ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే వాళ్ళు ఎంత దూరం నుంచి మా వీడియోస్ చూస్తున్నారంటే మాకు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారు కదండి. మా వీడియోస్ జమ్మూ కాశ్మీర్, ఉత్తరప్రదేశ్, హర్యానా, అస్సాం, హైదరాబాద్ అన్ని చోట మా వీడియో చేరుకుంటున్నారంటే మాకు చాలా సంతోషంగా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. మేము ఎన్ని సంవత్సరాలు, ఇంతకుముందు మేము 3 years పంజాబ్లో ఉండి వచ్చాము, మళ్ళీ 3 years అలవర్లో ఉండి వచ్చాం. అక్కడి నుంచి కూడా మా వీడియోస్ వెళ్ళిపోయి మాకు ఫోన్లు వస్తాయి, బాగున్నాయి అమ్మ బాగున్నాయి అంటున్నారంటే మా దగ్గర నంబర్స్ ఏమన్నా పోయినాయండి. కానీ ఇప్పుడు యూట్యూబ్ చూసి వాళ్ళు అసలు మమ్మల్ని ఫోన్ చేసేస్తున్నారు, కామెంట్ చేస్తున్నారు. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం, చాలా సంతోషంగా ఉంది మాకు. అంటే చూడండి, మాకు యూట్యూబ్ గురించి చెప్తున్నాను కదా మీకు, యూట్యూబ్ ఎంత మంచి ప్లాట్ఫామ్ అంటే మనకి ముక్కు మొహ తెలియని వాళ్ళ దగ్గర మనం పరిచయం అవుతున్నాం. పరిచయం అయ్యే వాళ్ళు మా కోసం చాలా మంచిగా కామెంట్ రాసుకుంటున్నారు, మా కోసం టైం బయటే పెట్టి మా కోసం మంచిగా కామెంట్ రాసుకుంటున్నారంటే వాళ్ళ కోసం చాలా చాలా థ్యాంక్స్ చెప్తున్నాను నేను. ఎందుకంటే మా వీడియోస్ అంత దూరం వెళ్ళిపోతున్నారంటే
నాకైతే చాలా సంతోషంగా ఉంది, చాలా హ్యాపీగా ఉంది. మేము అంతకుముందు అక్కడ ఉండి వచ్చిన అలవరలో ఉండి వచ్చాం, కానీ నంబర్స్లో అన్నీ పోయినాయి. మేము అలవరలో ఉన్నప్పుడు మేము పంజాబ్ వెళ్ళాం. పంజాబ్ వెళ్ళి పాపకి మొక్కు ఉంటే పంజాబ్ వెళ్ళి తిరిగి వస్తుంటే మాకు అన్నీ దొంగతనం జరిగింది ట్రైన్లో. బటిండా దగ్గరే మా ఫోను బ్యాగులు అన్నీ పోయింది. పోతుంటే ఏమైందంటే మనుషులు అందరూ షేప్గా ఉన్నాం, కానీ అది ఫోన్లు అన్నీ పోయినాయి కదండి. ఫోన్లు పోతే నంబర్స్లు ఏం లేవు. సో అలాగ ఉండిపోయాం. వచ్చి మళ్ళీ ఫోన్లు అన్నీ కొనుక్కున్నాం, కానీ అప్పుడు నుంచి ఏం అడ్రస్ లేదు. ఇప్పుడే అనుకో అది యూట్యూబ్ వచ్చినాయి కదండి. యూట్యూబ్లో చూడండి మమ్మల్ని వాళ్ళు చూసి మా దగ్గర వాళ్ళ నంబర్ లేకపోయినా వాళ్ళ దగ్గర మాత్రం ఉన్నాయి మన నంబర్. వాళ్ళు మాకు ఫోన్ చేస్తున్నారు, అమ్మ ఇలా చూస్తున్నాం, బాగున్నాయి, చాలా బాగున్నాయి అంటున్నారు. మాకు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. సో అందుకే నేను యూట్యూబ్కి కూడా చాలా చాలా థ్యాంక్ యూ చెప్తున్నాను. ఎందుకంటే మా నంబర్స్లు అన్నీ పోయినాయి. వాళ్ళు మమ్మల్ని గుర్తించుకుని వాళ్ళు మా నంబర్ కామెంట్ ద్వారా మమ్మల్ని ఫోన్ చేసి వీడియోస్ బాగున్నాయి, ఎలా ఉన్నా అందరూ బాగున్నారు అడుగుతున్నారు. సో చూసారా, యూట్యూబ్ అంటే ఎంత మంచి ప్లాట్ఫామ్. మనకి ఎక్కడే మన వీడియో మనకే తెలీదు, అక్కడి నుంచి మనకు కామెంట్ వస్తే కానీ తెలుస్తుంది మా వీడియో అంత దూరం వెళ్ళిపోయింది అని. చూడండి. సో అందుకే కదా నేను చెప్తున్నాను యూట్యూబ్ గురించి. యూట్యూబ్ అంటే మామూలు కాదు కదండి. అంతమందికి జీతం ఇచ్చి ఎంతమంది పని చేస్తున్నారంటే ఇంకేం చెప్పాలి చెప్పండి. యూట్యూబ్ ఒక మంచి ప్లాట్ఫామ్ అండి. యూట్యూబ్ చేయాలి అందరూ నేను అనుకుంటున్నాను. ఇన్స్టాగ్రామ్ అనుకోండి, మనకి చూసినా చూడకపోయినా అది ఒక్కోది టైంపాస్ చేయాలండి. ఇన్స్టాగ్రామ్ అండి కదండి. ఎంతమంది మనం కూడా యూట్యూబ్ చేసి వెళ్ళే కాదు, ఇన్స్టాగ్రామ్ చూసి అలా టైం వేస్ట్ చేసాం. కానీ ఇప్పుడు యూట్యూబ్లోకి దిగాం కదా, అసలు మనకు టైం ఉండదు. వీడియో చేసుకుంటాం, వీడియో ఎడిటింగ్ చేసుకుంటాం, పోస్ట్ చేసుకుంటాం, ఇంకా ఇంట్లో పని అన్నీ చూసుకొని అన్నీ ఎప్పుడైనా టైం ఉంటే అలాగా మేము వీడియో పోస్ట్ చేసుకుంటున్నాం. ఖాళీగా అసలు ఉండడానికి టైం లేదు. అదే అనుకో ఇన్స్టాగ్రామ్ ఉంటే చూసేసుకుంటాం, ముందుకు వెళ్ళిపోతాం. అప్పుడు మనకేమొస్తుంది, ఇప్పుడు మమ్మల్ని ఇన్స్టాగ్రామ్లో చూస్తున్నారు. సో అందరికి నాకు చాలా చాలా థ్యాంక్ యూ. యూట్యూబ్ గురించే చెప్తున్నాను, యూట్యూబ్కే చెప్తున్నాను నేను. చాలా థ్యాంక్స్. హాయ్ అమ్మా. నాకు ఎవరో చేసిన కామెంట్ చేయకపోయినా మా అమ్మాయి చేస్తుంది కామెంట్. మా అమ్మాయి అంటే ఎవరు అనుకున్నారు? మా అత్తగారు. చెప్పాను కదండి, మా అత్తగారు ఎంత మంచి ఏముంటుంది. అందుకే నా కడుపులో పుట్టింది మా అత్తగారు. మా అత్తగారు మంచివాడు, మా అత్తగారు మంచిది కాబట్టి మా హస్బెండ్ వచ్చారు కదండి. అందుకే నా కడుపులోనే మా అత్తగారు పుట్టింది. అందుకు నేను బాగా చూసుకుంటాను మా అత్తగారిని. అమ్మో నేను ఏమన్నా మంచి చేసుకుని చెప్తుంది, తప్పు చేశాను అమ్మో నన్ను మాత్రం తోలు తీసేస్తుందండి. అలా అంత డేంజర్ మా అత్తగారు. మా అత్తగారు చచ్చిపోయింది, మా అత్తగారు లేదు, ఆయన తిరిగి వచ్చేసింది నా దగ్గర. ఏంటి కొత్త కోడలు, ఏంటి పరిస్థితి, ఏంటి దానికి ఆంధ్ర పద్ధతులు అన్నీ నేర్పించాలని వచ్చింది కదా. ఇంకా చెప్పండి. అలా జరిగిందండి, అలా జరిగింది. అప్పుడు పంజాబీలో వచ్చాం. ఇప్పుడేనుకో వెళ్ళలేదండి. ఇప్పుడెంతో వస్తలో చలికాలం కదా, దేవుడు ఎప్పుడు రమ్మంటే అప్పుడే వెళ్తాం. పంజాబ్లో కూడా మనకి చాలా చోటు తిరిగాం, మసీద్లో తిరిగాం, గురుద్వారలో తిరిగాం, గుడిలో తిరిగాం, అన్ని చోట తిరిగాం. పాప చిన్నప్పుడు పాప అక్కడే పుట్టింది కదా, తిరిగాం. సో ఎప్పుడన్నా దేవుడు రమ్మంటే ఆ చోటుకి వెళ్ళవచ్చు. ప్రస్తుతం అయితే ఇక్కడే ఉన్నాం, మన ఆంధ్రాలోనే. ఇంకా చెప్పండి, ఇంకేం మాట్లాడాలి? నేనైతే అలాగే మాట్లాడుతున్నాను. నా మాట మీకు నచ్చాలి కదండి. నాకు వచ్చేదే అలాగే, నేను అలాగే మాట్లాడతా. ఏమైనా తక్కువ అయితే నన్ను క్షమించండి. అస్సలు ఇంకా మా హస్బెండ్ నా దగ్గర ఉన్నారనుకో, నేను ఏం మాట్లాడతాను నాకే తెలీదు. నేను అప్పుడు ఎక్కువ హ్యాపీగా ఫీల్ అయిపోతా. ఇప్పుడే నేను ఒంటరిగా ఉన్నాను కదా, ఏదైనా తేడా మాట్లాడుతుంటే ఇంకా అయిపోతానని అందుకే నేను అలాగా మాట్లాడుతున్నాను. ఇంకా చెప్పండి, ఇంకేంటి? ఇంకా నేను అందుకంటున్నా, ప్లాట్ఫామ్ ఇచ్చారు యూట్యూబ్. అందుకే మనం ఏదన్నా చేయండి. దాంట్లో మీకు ఏంటి, ఏజ్ ఎక్కువ ఉందా, మీ ఏజ్ తక్కువ ఉందా, అవి కూడా అడగట్లా. చూడండి అంత మంచి
మంచి ఫెసిలిటీ ఇచ్చారు. అప్పుడు ఇక్కడ చూడండి, మనం ఎప్పుడన్నా పల్లెటూరులో వస్తుంది, ముసలమ్మల వీడియోలు వస్తాయి. వాళ్ళు ఎంత బాగా చేస్తున్నారు చెప్పండి. వాళ్ళు 90 అంటే 90 కదా, 80, 70, 60, 50 అంత ఏజ్ వాళ్ళు కూడా ఎంత బాగా వీడియో చేస్తున్నారు చెప్పండి. మమ్మల్ని మేము ఏంటంటే చూసి నవ్వుతాం, ఆహా అలాగ చేస్తుందంట. వాళ్ళు నవ్వుతుంటే కాదండి, వాళ్ళు చేస్తున్నారు, దానికి జీతం వస్తున్నాయి వాళ్ళకి. మనం చేసి ఎస్కేప్ చేసి వెళ్ళిపోతాం కదా, వాళ్ళు ఇలాగ చేసేలాగా అది ఊరుకునే చేయట్లే. వాళ్ళకి జీతం వస్తున్నాయి కాబట్టి వాళ్ళు యూట్యూబ్ చేస్తున్నారు. అందుకే అందరికీ అవకాశం ఇచ్చింది యూట్యూబ్. సో అందరూ యూట్యూబ్ చేయండి. నేను అంటున్నాను, ఖాళీగా ఉండకుండా అందరికీ మంచి మాట చెప్పుకొని మంచిగా నేర్చుకుని మంచి చెప్పాలి. 10 మందికి మంచి చెప్తే మీకు మంచి చెప్తారు. అంతేగాని మీకు నోటుకొచ్చింది అలా వాగుండి మిమ్మల్ని ఏమనకూడదా, మిమ్మల్ని కూడా అంటారు. సో అందరూ 10 మంది కోసం మంచిగా